చలికాలంలో దొరికే ఎన్నో చక్కటి వెజిటబుల్స్లో ఒకటి ఈ గింజలున్న చిక్కుళ్ళండి. మీలో ఎంతమంది మార్కెట్కి వెళ్ళినప్పుడు గింజలు చక్కగా పెద్దగా ఉన్న చిక్కుళ్ళు ఏరుతారు? నేనైతే ఖచ్చితంగా ఏరుతానండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ చిక్కుడు గింజలతో ఒక మంచి మసాలా కర్రీ చేద్దామండి. మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. కడాయిలోకి 2 టీ స్పూన్లంత నూనె తీసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత జీడిపప్పు, ఒక 12 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మంచిగా వేయించుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని రఫ్గా చాప్ చేసి వేసుకున్నానండి. అలాగే ఒక పెద్ద సైజ్ టమాటాని కూడా రఫ్గా చాప్ చేసి వేసుకున్నాను. హై ఫ్లేమ్లో ఒక్కసారి మంచిగా కలుపుకొని ఫ్లేమ్ని లో చేసేసి ఒక్క 2-3 మినిట్స్ మగ్గించుకోండి. ఆ తర్వాత కొన్ని మసాలా దినుసులు వేసుకుందామండి. ఒక అరించ్ అంత చెక్క, 2 ఇలాచీలు, 4 లవంగాలు వేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈ ఆనియన్ ఇంకా టమాటా మంచిగా మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలండి. అంతా అయిపోయిందన్నాక లాస్ట్లో ఒక 2 టీ స్పూన్స్ అంతా కొబ్బరి పొడిని వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలండి. దీన్ని చల్లారనిద్దామండి. ఇవన్నీ కూడా చక్కగా చల్లారిపోయిన తర్వాత మనము వీటిని గ్రైండర్ జార్లోకి షిఫ్ట్ చేసుకొని దీంట్లోకి తగినంత వాటర్ వేసుకొని ఒక మెత్తటి మసాలా పేస్ట్ మనము గ్రైండ్ చేసుకోవాలండి. సో చక్కగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. సో ఇది మనకి కర్రీ యొక్క బేస్ అనమాట. మసాలా పేస్ట్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అదే కడాయిలో వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ అంత ఆవాలు, 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే కాస్తంత కరివేపాకు వేసుకొని అవి మంచిగా చిటపటలాడే వరకు వేయించుకొని తర్వాత దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు, ఒక 1/4 టీ స్పూను పసుపు వేసి అది మాడకముందే, అంటే కారం చాలా తొందరగా మాడుతుంది, అందుకని అది మాడకముందే మనము ఈ మసాలా పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఇమీడియట్గా దీంట్లోకి వేసేసేయాలండి. సో మొత్తం పేస్ట్ వేసేసి ఇప్పుడు ఈ కారంతో ఈ మసాలా పేస్ట్ చక్కగా బ్లెండ్ అయిపోయేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుకొని దీన్ని కలుపుతూ కొంచెము ఇది ప్యాన్ వదిలే వరకు ఈ పేస్ట్, ఇదిగోండి చూసారా ప్యాన్ని వదులుతుంది కదా, పేస్ట్ ఎక్కడ అంటుకుంటలేదు, అప్పటి వరకు మనం దాన్ని కలుపుతూ వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత దీంట్లోకి తగినంత వాటర్ అండి. 1 కప్ అంతా వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం గ్రైండర్ జార్లోకి వాటర్ వేసుకుని అది వేసేసుకున్నాను. అలాగే వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. 1 కప్ అంతా వేసుకోండి. ఇంకా ఇదే టైంలో మనము సాల్ట్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మంచిగా అంతా మిక్స్ చేసేసేయండి. అండ్ నేను ఇక్కడ ఇదిగోండి చిక్కుడు గింజలు ఒక 200 గ్రామ్స్ అండి. ఇవి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. కాస్తంత ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. సో ఈ చిక్కుడు గింజల్ని మంచిగా ఈ మసాలా పేస్ట్లోకి వేసేసుకుందాము. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని కూడా నేను యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మనము ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. సో దట్ మనకి చిక్కుడు గింజల్లోకి మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఇండ్యూస్ అవ్వాలి. సో ఆల్రెడీ అవి కుక్ అయిపోయినాయి, మసాలా పేస్ట్ కూడా కుక్ అయిపోయింది. సో ఇంతేనండి, మనకి 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. సన్నగా తరిగిన కొత్తిమీరతోటి మనం ఫినిష్ చేసుకోవడమే. ఇలా సింపుల్ స్టెప్స్లో సూపర్ డెలిషియస్ చిక్కుడు గింజల మసాలా అయితే రెడీ అయిపోయిందండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. చపాతీ లేదా జీరా రైస్తో ఆసమ్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ని షేర్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.